5 ఏళ్ల దాకా మేము ఉంటాం, మమ్మల్ని ఎంపికలు ఏర్పడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నదంటే ప్రజలకు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఎవరి దగ్గర పోయినా కూడా ఏం లేదు. ఎవరికైనా పై రోజులు ఉంటే రండి, ఏమైనా సూట్ కేసులు ఉంటే పట్టుకొని రండి. సూట్ కేసులు ఉంటే ఎంట్రీ దొరుకుతున్నది, పనులు అవుతున్నాయి, అన్ని దొరుకుతున్నది. సూట్ కేసులు లేని వాళ్ళు, మామూలు వాళ్ళు, డబ్బు లేని వాళ్ళకు ఎక్కడేం దొరకలేదు. ఇప్పుడు ఇంత నేను చెప్తాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎల్ఆర్ఎస్ ఇంత పెడితే అందరు డబ్బులు కొడితే ఎల్ఆర్ఎస్ మళ్ళీ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం రెవెన్యూ క్లియరెన్స్ కావాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్. ఇంకొక డౌట్ కూడా సామాన్య ప్రజల్లో ఉంది పాపిరెడ్డి గారు. అంటే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పరిస్థితిలోనే ఇలా ఉందా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయా? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ తిరిగితే కూడా మనకు వచ్చేది లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమంటారు, వాళ్ళు జనాలు శిక్షించారు, జనాలు తెలిసిపోయింది. కేసీఆర్ దొల్లతనం, కేసీఆర్ చేసిన పరిపాలన లోపాలతో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చి బీఆర్ఎస్ దించేశారు. అందులో నేను చెప్పినా కదా, ఫస్ట్ నుంచే 2వ టర్మ్ నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడే జరిగిన కాంగ్రెస్ తెలిసే ప్రామిస్ చేశారు. అప్పుడు చేసినప్పుడు కూడా అందరు అడిగారు, ఆ ఉన్న గవర్నమెంట్ గా పైసలు లేవు కదా, మరి ఈ గవర్నమెంట్ అంటే మేము ఎకనామిక్ ప్రూడెన్స్ అంటే మేము దుబారాలు తక్కువ చేస్తాము, అడ్డగోలుగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి తక్కువ చేస్తాము, ఆదాయాన్ని పెంచుతాము, ఏదో రకరకాలుగా చెప్పాము. అవన్నీ కూడా తెలుసు. అవే ఆదాయాలు పెరిగే పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ సగోలుగా పన్నులు వేసే అధికారం కూడా లేదు. ఎందుకంటే జిఎస్టీ వచ్చిన తర్వాత మిగతా సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఒక నియంత్రణ వచ్చిన తర్వాత ఆర్బీఐ, స్టేట్ గవర్నమెంట్ కూడా నేను జనాల మీద కూడా నేను పన్నులు కొన్ని సెక్షన్స్, కొన్ని ఏరియాస్ మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలింది. అది కూడా రిజిస్ట్రేషన్స్, లేకపోతే ఎక్సైజు, ఇటువంటి ఏదైనా రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ఇటువంటి కొన్ని మాత్రమే మిగిలినాయి. దానిలో కూడా ఎంత పెంచారు. అన్నిటికన్నా రాష్ట్ర ప్రభుత్వాలు దొంగతనంగా తీసుకుంటూ చెప్పేది ఏంటంటే డీజిల్ పెట్రోల్ మీద తెలంగాణ రాష్ట్రం మిగతా బీజేపీ రాష్ట్రాల కన్నా కూడా 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ స్వీయ నియంత్రణ ఒకటే పరిష్కారం అన్నారు. ఈ స్వీయ నియంత్రణ అంటే ఏ రకంగా ఆలోచించాలి? లక్ష్మీనాథ్ గారు స్వీయ నియంత్రణ అంటే 2 రోజులు భోజనం చేసే బదులు ఒక పూట భోజనం చేయండి, 2 నెలలు జీతం తీసుకునే బదులు 1 నెల జీతం తీసుకోండి, ఇది స్వీయ నియంత్రణ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి నుంచి నాయకులు మాత్రం ఇష్టారాజ్యంగా వాళ్ళకి వచ్చేటి తీసుకోవచ్చు, ప్రజలను ముంచవచ్చు, అడ్డగోలుగా డబ్బులు అన్ని పనులు క్లియర్ చేయొచ్చు. అవి వాళ్ళకి ఏముండవు. కానీ ప్రజలకు వచ్చే వారికి స్వీయ నియంత్రణ అంటే టైట్ ద బెల్ట్ అని అంటారు. టైట్ ద బెల్ట్ అంటే పాపిరెడ్డి గారు మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, స్వీయ నియంత్రణ అంటే మన దగ్గర ఉన్న ఒక పప్పు ఒక కూరతో తినొచ్చు, అంతేగాని ప్రతిరోజు పంచపక్ష పరమాణాలు కావాలి అనే కోణంలో అనుకోవచ్చు కదా. లక్ష్మీనారాయణ గారు వాళ్ళు ఎంప్లాయీస్, నేను అదే సందర్భం చెప్తాను. కాంటెస్ట్ ఏంటి, ఎంప్లాయీస్ గురించి అడ్రస్ చేసి మాటలు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు. ఎంప్లాయీస్ అడుగుతున్నది కొత్తగా ఏం అడుగుతలేరు. వాళ్ళకు ఉన్న ఏవైతే ఇప్పుడు ఒక ఎంప్లాయీ 30 సంవత్సరాలు పనిచేసినండి, చేసిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వరా? పైసలు లేవంటే ఎట్లా నడుతుందండి? మీ స్వీయ నియంత్రణ అంటే 30 సంవత్సరాల తర్వాత వాళ్ళకి వచ్చేది ఇవ్వాలి కదా. వాళ్ళకు స్వీయ నియంత్రణ అంటే మీ స్వీయ నియంత్రణ అంటే మీరు పైసలు ఉన్నప్పుడు ఇస్తావు, లేకపోతే తీసుకోలేదు అని అన్నట్టే కదా. 35-40 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఎనిమిది అయితే ఎట్లా గవర్నమెంట్? సో ఓవరాల్ గా మీరు అనేది ఏంటంటే రాజకీయ పార్టీలు స్వీయ నియంత్రణ పాటించాలి, హామీలు ఇచ్చే ముందు అంటారు మీరు. రాజకీయ పార్టీలు స్వీయ నియంత్రణ పరిపాలించాలి, ప్రభుత్వాలు పరిపాలించాలి. వాళ్ళు వాళ్ళ కార్లు, రేవంత్ రెడ్డి సైకిల్ రాని కారు ఎందుకు 10 కార్లు ఎందుకు ఆయనకు? ఏం కొడతారా సంతారా? ఎందుకు 10 కార్లు పెట్టుకొని తిరగాలి? వెయ్యి పెట్రోల్కి ఎంత ఖర్చు ఎందుకు? ఈ మంత్రులకి ఎందుకు ఇంత పట్టదూపం? స్వీయ నియంత్రణ అక్కడ చేయమను, సైకిల్ రమ్మను, నడుచుకుంటూ రమ్మను. అది స్వీయ నియంత్రణ. ప్రజలను కడుపు మార్చి ప్రజలకి ఏమి ఇచ్చేది ఎగుడతామంటే కాదు కదా స్వీయ నియంత్రణ. అది కాదు కదా స్వీయ నియంత్రణ. ఎక్కడ నువ్వు ఏమి ఇచ్చినావు? వాళ్ళు అడిగేదేదో నువ్వు జీతాలు డబల్ చేయమంటలేరు, రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వమంటారు, డిఏలు పరిపాలన అంతకుముందు ఏదైతే మీరు ఒప్పుకున్నారు అవి అడిగారు. అడిగితే మొత్తం వాళ్ళ విషయాలని వాళ్ళ ముందర పెట్టి అసలు అన్నిటి కూడా మీరే విలన్లు, మీరే కారణం, మీరు ఎవరితో మేము మునుగుతాను అన్నట్టు మాట్లాడితే ఎవరు మాట్లాడినది రీఎంబర్స్మెంట్. అదే ప్రాబ్లం. ఇవాళ ఒక నిమిషం లక్ష్మణ్, ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ కట్టకుండా పిల్లల విద్యా సంవత్సరం కోల్పోయే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పటికి 3 సార్లు పోస్ట్ పోయిన ఎగ్జామ్స్ ఇస్తే కాలేజీలో ఫీజులు కట్టే పరిస్థితి లేదు. మరి కట్టామంటే 3వసారి కూడా యూనివర్సిటీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసినాయి. అంటే ఈ పరిస్థితులు అయిన తర్వాత ఒక క్రైసిస్ వస్తున్నది. ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి గారి మాట ఎట్లా వినబడుతున్నది అంటే
పాకిస్తాన్లో షేబాజ్ షరీఫ్ అని ఉంటాడు, ఆయన కూడా మేము ఎక్కడ ప్రపంచానికి పోయి చిప్ప పట్టుకొని పోతే మమ్మల్ని ఎవరు రానిస్తలేడు అన్న ఆ మాటలు నాకు వినబడుతుంది. అంత ఘోరంగా ఉన్నది ఇవాళ ఆ మాటలు మాట్లాడతాను నాకైతే. రైట్, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజమౌళి గారు ఎలా చూడాలి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఎలా చూడాలి, ప్రతిపక్షాలుగా మాట్లాడుతున్న బండి సంజయ్ గారి మాటలను ఎలా చూడాలి, బీఆర్ఎస్ అదేవిధంగా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలను ఎలా చూడాలి మొత్తానికి? అది ఆయన